के कंधा दूंगा। మీకు మాట ఇచ్చిన ఒకటంటే ఒకటి చేస్తున్నా, అవి సామాన్ చేస్తున్నా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అర్థాలు లేపిస్తాను. వేరే వాళ్ళు కూడా వస్తారంట. అందుకే మీకు ఇప్పుడు గివి తిన్నికి వచ్చినాయి మీకు సో గైస్, మన వీడియో చూసి అయితే చాలా మంది మెసేజ్ చేస్తారు, కామెంట్ చేస్తారు ఆ గుడ్డోన్ గురించి. అంత మందిలో మెసేజ్ చేసి కామెంట్ చేసే మందిలో ఒక ఇద్దరు అయితే మనకు ఒక అక్క ఒక అన్న పైసలు అయితే కొట్టిరు, ఒక 4,000 or 3,000. వానికి సామాన్ ఇప్పి అట్లే ఇంట్లోకి మొత్తం రేషన్ మొత్తం ఇప్పి అని పైసలు కొట్టిరు. నిన్ననే వానికి సామాన్ తీసుకొని మొత్తం ఇంటికాడ ఇచ్చేసిన. లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా, చూసేసుకోండి. ఓకేనా? सबके सपनों की महलों में रोशनी बन के मैं चमकूंगा माँ, मैं बल बन के कंधा दूंगा, मैं हिम्मत देना शोला। చీరలా మళ్ళీ వచ్చినప్పుడు ఇప్పిస్తాం వాళ్ళ చీరలు. మీకు మాట ఇచ్చిన ఒకటంటే ఒకటి చేస్తున్నా, అవి సామాన్ చేస్తున్నా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అర్థాలు లేపిస్తాను. నేను నేర్పిస్తా, వాళ్ళని హాస్టల్ నేర్పించే బాధ్యత నాది. అందరు అన్నలు నాతో ఉంటారు, వీళ్ళని హాస్టల్ నేర్పించే బాధ్యత నాది. ఇంకా కూడా తీసుకొచ్చినా చపాతీలు తీసుకొని చపాతీల పిండి కూడా అన్ని చపాతీలు రాకానికి మీరు చేసుకొని ఇవి తెచ్చిన సామాను బయట వాళ్ళకి నేను తీసుకొస్తా. ఇంకా కావాలంటే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకొని వస్తాం. మీకు అప్పిప్పించింది వాళ్ళకి హాస్టల్ అయింది కదా, నేను నేర్పిస్తా వాళ్ళని, నేను నేర్పిస్తా దగ్గర నేర్పిస్తా వాళ్ళని చూస్తా. ఏడైతే అదే అది పెట్టినా వేరే వాళ్ళు కూడా వస్తారంట, అందుకే మీకు ఇప్పుడు గివి తిన్నికి వచ్చినాయి మీకు తీసుకొస్తా. బట్ మళ్ళీ వచ్చినప్పుడు ఇతనికి బట్టలు ఇక వీనికి ఇప్పిస్తా, నీకు తీసుకొని వస్తా. బట్ ఇప్పుడు తీసుకొచ్చినా కదా, తర్వాత బట్టలు తీసుకొస్తా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు హాస్టల్ గురించి అన్నతో కూడా మాట్లాడుతున్నాను. హలో అది ఇక అదే సామాన్ తీసుకొని వాళ్ళు ఇంటికాడికి వచ్చినా ఇప్పుడే. అదే పుట్టాడు మాట్లాడుతుంటాడు. థ్యాంక్ యూ చెప్పాలి సరేనా? పంపించాను. థ్యాంక్ యూ. నాకు పైసలు ఇంటికానే ఉన్నా, అన్న పక్కనే ఉంటా. చూపించిండు సైకిల్ అంటే తర్వాత కానీ హాస్టల్ అన్న ముందు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉన్నావా? థ్యాంక్ యూ చెప్పాలి అందరికి. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. ఎట్లుంది రా? మంచిగా అనిపిస్తుందా? మీకు మాట ఇచ్చినా కదా ఒకటంటే ఒకటి చేస్తాను. ఇప్పుడు ఇంటికానే 3 పూటలు చేసుకొని తినాలి.
ఇప్పుడు ఇవి తీసుకొచ్చిన కదా, నెక్స్ట్ టైం ఇంకా వేరే కూడా తీసుకొస్తా. వేరే వాళ్ళు కూడా ఇంకా కొట్టారంట పైసలు మాట్లాడుతున్నారు. ఇక వేరే అన్న వాళ్ళు మీ ఇల్లు గురించి అదే ఇల్లు గురించి మాట్లాడడానికి వస్తారంట. ఇల్లు ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం, నేను మళ్ళీ వచ్చినప్పుడు నీట్ గా ఉండాలి, కడిగి పెట్టుకోవాలి, ఇట్లా ఉండాలి ఇల్లు. ఇప్పుడు మంచి ఇట్లా నీట్ గా సామాన్ తీసుకొని ఒకసారి కదా మామ, ఇల్లు ఇప్పుడు ఇట్లున్నది కదా, నేను వచ్చినప్పుడు ఇట్లా చెత్త పెట్టుకోవాలి, మంచిగా ఉండాలి మళ్ళీ సార్ వచ్చినప్పుడు, సరేనా? ఇప్పుడు ఆ సామాన్ ఇప్పించిన సామాన్ తీసుకొచ్చి ఇట్లా పెట్టినాక ఎల్లుగడ్డ కూడా తింటాయి. మంచిగా ఇల్లు కడిగి పెట్టుకోవాలి మంచిగా నీట్ గా. ఫస్ట్ ఇల్లు అడుగురు, దాని తర్వాతనే పెట్టు. కడిగినాక సామాన్ లోపల పెట్టుకోండి. పెట్టినాకో ఇక ఈగలు లోపల మళ్ళీ ఎలుకలు కొట్టి మళ్ళీ సామాన్ అన్ని వేస్ట్ అవుతాయి. మంచిగా అయితే పెట్టుకోండి, ఇల్లు నీట్ గా పెట్టుకోండి. ఇక ఇప్పుడు ఎట్లా మొత్తం చెత్త మీకోసమే చెప్తాను, మీకోసమే. వేరే అన్న వాళ్ళు వస్తారంట, ఇల్లు గురించి మాట్లాడతారంట. మళ్ళా వస్తా, మళ్ళీ ఏ తారీఖు అంటే ఇక వేరే వాళ్ళు ఇంకా పైసలు కొడతారంట, వేరే అన్న వాళ్ళు మాట్లాడడానికి వస్తారంట, వాళ్ళని తీసుకొని వస్తా. చేస్తున్నాను లేదు ఒకటేంటి ఒకటి, సరేనా? అన్న హాస్టల్ కి ఏ తారీఖు పంపిస్తాను? హాస్టల్ కి అదే హాస్టల్ గురించి కూడా మాట్లాడుతున్నాము. హాస్టల్ గురించి మాట్లాడాక కొద్దిగా హాస్టల్ దొరికినాక మేము హాస్టల్లో ఏం చేస్తాం, సరేనా? అక్క వాళ్ళకు అన్నకు థ్యాంక్ యూ చెప్పుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ముఖేష్ అన్న, మహేశ్వర్ అక్క. మీరు పైసలు పెట్టినందుకు మీ సపోర్ట్ అయితే ఇట్లా ఎప్పటికీ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. ఏదో మీకు వచ్చినంత పైసలు కొట్టిరు కదా, దాని గురించి వాళ్ళకి తినడానికి అయితే ఇప్పుడైతే సామాన్ తీసుకొని వచ్చిన. వాళ్ళు ఇంకోట్లు అయితే చేసుకొని తింటారు అట్లా మాట్లాడుతున్నారు. అదే ఇల్లు గురించి కూడా మాట్లాడినా, చెప్పి వేరే అన్న వాళ్ళు వస్తారంట. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లా ఉండాలి, వీళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇంకోటి మంచి మంచి చేసుకుంటూ పోదాము. ఓకే, థ్యాంక్ యూ. గైస్, వీడియో అయితే మొత్తం చూసిరు కదా. ఇంకెవరన్నా హెల్ప్ చేయాలనుకుంటే ఇక్కడ నా క్యూఆర్ కోడ్ అండ్ నా నంబర్ అయితే పెడుతున్నా. ఏదో మీకు తోచినంత అయితే సాయం చేయండి, వాళ్ళ లైఫ్ అయితే మొత్తం చేంజ్ చేసేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో.